ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ నిజంగా కూడా దేశం మొత్తం మునివేళ్ల మీద నిలబడి చూసింది. అక్కడ జరిగినటువంటి సంఘటన, 26 మంది ప్రాణాలు కోల్పోవటం, ఆ పేరే పెట్టారు. ఒక్కసారిగా దేశంలో ఒక బలమైన ఐక్యత వచ్చింది. ఆ ముష్కరుల్ని మనం తుదముట్టిస్తామని నమ్మాం. ఇక్కడ సీజ్ ఫైర్ ఆపటం మీద కూడా పెద్ద అభ్యంతరాలు లేకపోవచ్చు, అది డీజీఎంఓల స్థాయిలో మాట్లాడతారు. సరే, అమెరికా ఎలాంటి రోల్ ప్లే చేసింది, అమెరికా మధ్యవర్తం వచ్చిందా లేదా అన్నది ఒక అంశం అయితే, దానికంటే కీలకంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. రేపటి నుంచి భారత్ తిరంగా యాత్రలు అన్న దాని మీద చాలా చర్చ నడుస్తూ ఉంది. అంటే కనీసం ఎవరైతే వాళ్ళని చంపారో, ఇది ఎవరో మనకి తెలియకుండా మిసైల్స్ వచ్చి పడింది కాదు సార్. ఈవెన్ సీజ్ ఫైర్ టైంలో కూడా, సీజ్ ఫైర్ వైలేషన్లో ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయారు. ఈ మహిళల్ని చంపింది 5 ముష్కరులు దేశంలోకి చొరబడి తుపాకులు గురిపెట్టి పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చినటువంటి సందర్భం. కనీసం వాళ్ళని మనకు అప్పగించే అంశం చర్చకు కూడా రాలే ఇప్పటిదాకా. ఆంజనేయ రెడ్డి గారు, ఐఎమ్ సారీ టు సే, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. మనం ఖచ్చితంగా ఉగ్రస్థావరాలను దెబ్బకొట్టాం, వాళ్ళ ఎయిర్ బేస్లు దెబ్బకొట్టాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బద్దలు కొట్టాం, ఇవన్నీ యాక్సెప్టెడ్. సంభవం ఇది నేనని కదా, ఆ చర్చ మొదలవటానికి ఇంత వేగంగా, అది కూడా అమెరికా ప్రమేయంతో సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేశారా అన్న దాని మీద చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మీకున్న సమాచారం ఏమిటి ఆంజనేయ రెడ్డి గారు? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు చాలా నిపుణులు ఉన్నారు, మేధావులు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలా లోతుగా చర్చించగలరు వాళ్ళు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరో వాగారు లేదా ఉపాధ్యక్షులు ఏదేదో మాట్లాడారన్న దానికి మనం ఏమి బాధ్యత వహిస్తామండి? వాళ్ళకు నోరు ఉంది, మాట్లాడుకుంటారు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము చెప్పారు. వాళ్ళకి నోరుండి మాట్లాడుకోవడం కాదు సార్. సార్ ఇక్కడే చిన్న పాయింట్ ఆంజనేయ రెడ్డి గారు, మీరిద్దరూ ప్రకటించడానికంటే ముందు ఆయన ప్రకటించారు మీకు క్రానలాజికల్ ఆర్డర్లో. ఈ ప్రకటన మన నోటి నుంచి, అంటే ఆయనకి తెలుసు అన్నది కదా పాయింట్. శ్రీనివాసరావు గారు, నేను అదే చెప్తున్నాను. ఆయన ఎప్పుడు ప్రకటించాడా, ఆయన ఏదో మాట్లాడా, కానీ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మేము థర్డ్ పార్టీ మీడియేషన్ అంగీకరించము అని చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరేం మాట్లాడుకున్నా దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మోడీ గారి బాధ్యత అంటే అది దానికి నేనే సమాధానం చెప్పలేదు. ఒకటి. రెండవది నాకు ముందు మాట్లాడిన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఎందుకు చెప్తారు సార్ ఇంత అబద్ధాలు? బీహార్ లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? బీహార్ లో ఒక రాష్ట్ర ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్ కి ఎప్పుడో నిర్ణయించిన దానికి మోడీ గారు అక్కడ హాజరయ్యారు. హాజరు కావడమే కాకుండా ఆ వేదిక నుంచే ప్రపంచానికి ఒక సందేశం పంపించారు, మేము ఎవరిని వదిలిపెట్టము, ఈ పహల్గామ్ లో పాల్గొన్న వాడిని ఎతుకుతాము, పట్టుకుంటాము, వాడిని చంపేస్తాము, వాడి వెనకుండేవాడిని కూడా వాడి అంతా చూస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడి నుంచే ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది. నేనేమంటున్నానంటే, అమెరికాకి టూర్లు వెళ్ళి అక్కడ పోయి భారతదేశాన్ని అవమానించడం, అమెరికాకి టూర్లు అందరూ వెళ్ళారు, మళ్ళీ దానిలోకి వద్దులే సార్. అమెరికాకి టూర్లు వెళ్ళారు, హౌడీ మోడీ అనుకున్నారు, ఇవన్నీ చాలా జరిగినాయి, దానిలోకి వద్దండి. సర్వసంకులు చెప్పింది మాట్లాడడము, అటువంటి వాళ్ళే దేశాన్ని అవమానపరుస్తారు. సర్వసంకులు ఏం చెప్తే అదే, సర్వసంకులు ఏం చెప్తే అదే. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే, మీరు అన్నారు 5 మందిని పట్టుకున్నారా, వాళ్ళని అప్పగిస్తారా, ఏమన్నా డిమాండ్ చేశారని. ఇదే అనేక సంవత్సరాలుగా టెర్రరిస్టులని, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని మాకు అప్పగించండి, అజర్ మజూర్ లాంటి వాళ్ళని మాకు అప్పగించండి, ఇంకెవరో కాందహార్ దాంట్లో పాల్గొనే వాళ్ళు మనకు అప్పగించండి అనేక సందర్భాల్లో మనం అడుగుతున్నాం. కానీ అప్పగించారా? అప్పగించుకుంటే ఏం జరిగిందో మనం చూశాంగా. ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళందరూ కూడా లేచిపోయారు. రేపు భవిష్యత్తులో పహల్గామ్ దానికి పాల్పడ్డ వాళ్ళు కూడా లేచిపోతారు. కానీ నేనేమంటున్నా అంటే, ఒకటి. రెండవది, చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి చెప్పారు, పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయనే మనకు ఫోన్ చేశారు, మాట్లాడుకుందాం అన్నారు.
అని 12వ తేదీ మాట్లాడుతున్నామని చెప్పారు. కాబట్టి ఎవరో చెప్తే మేము మాట్లాడుతున్నామని ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. ఒక పెద్ద ఉన్నత అధికారి కూడా ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. ఒకటి. రెండోది, ఈ యొక్క సీజ్ ఫైర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, అందులో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు, చాలా మంది సంతోషించారు కూడా. ఉదాహరణకి చిదంబరం గారు కేంద్ర ప్రభుత్వం యొక్క దాన్ని మద్దతు ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ యుద్ధం కావాలని మనం అసలు కోరుకోవట్లా. వస్తున్నాను సార్, మీరు మధ్యలో సార్ ప్లీజ్ దయచేసి మధ్యలో మాట్లాడు. అది శశి థరూర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడారు, చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నారు, చాలా జాగ్రత్తగా. కాబట్టి నేను అసలు మా పార్టీలో ఉన్న ఆయన మన స్వపన్ దాస్ గుప్తా ఎంపీగా ఉన్నారు కదా, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు ట్విట్టర్ లో. కాబట్టి ఇది ఉంది, కొంతమంది అసంతృప్తి ఉంది, కొంతమంది సంతృప్తి ఉంది అని ఉంది. ఒకటి. రెండోది, పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేస్తామని మనం ఎప్పుడు చెప్పాల. ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే టెర్రరిస్ట్ ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసాం, ఖచ్చితత్వంతో టార్గెట్ చేశాము, 9 ప్రాంతాల్లో టార్గెట్ చేశాము, 100 మందికి పైగా టెర్రరిస్టులు ఎత్తేసాము. కానీ దాని తర్వాత తదనంతర పరిణామాలు పాకిస్తాన్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయిందో దానికి మనం సమాధానం చెప్పాము. మనం ఎప్పుడు కూడా ఫుల్ స్కేల్ యుద్ధానికి పోతాము, యుద్ధం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పారు. ఇంకొకటి, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఇప్పటికి కూడా ప్రధానమంత్రి చెప్తున్నారు, రక్షణ శాఖ మంత్రులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క సీజ్ ఫైర్ మీద కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, కొంతమందికి సంతృప్తి ఉండొచ్చు. అనేక మనం ఇక్కడ కూర్చొని ఏమైనా పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒకటి. రెండోది, మనం చూసాం 71కి ఇప్పటికే పోలుస్తున్నారు. 71కి ఈనాటి ఈ యొక్క పరిస్థితులకి పోల్చుద్దని వారం నుంచి మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాం. రెడ్డి గారు, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడే అంశం మీకు గుర్తుకు రావట్లా, ఇక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. సంతోషం, మళ్ళీ వస్తాను మీ దగ్గర.